హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారములు. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం. కమాలమైన సత్యమైన సత్య సంఘటనలలో మనము సంఘర్షాలు, సంవాదాలు అంతరంగా మాట్లాడుకుంటున్నాం కదండి. అవునా కదండి. ఇందులో అబద్ధం ఎక్కడ ఉందండి? అబద్ధం ఉందా? ఈ సంఘర్షణ, సంవాదం అంతరంగా మాట్లాడు అబద్ధం ఉండదు. ఓం సత్యం, సత్యమే మాటలు ఉంటాయి. ఎస్, ఆ సత్యంలోనే మీరు నేను మనమందరము ఉండాలి. ఆ సత్యం మాట్లాడుకుంటే ముందుకెళ్ళాలి. ఆ సత్యమే మనకి ముక్తి, మోక్ష, పరలోక ప్రాప్తం లోపలికి తీసుకుని వెళ్తుంది. ఈ సత్యమైన మాట. మనకి ఇంకా కలియుగం లేదు. ఓం సత్యయుగంలోకి మనం వచ్చాము. ఇప్పుడు ఈ సత్యయుగంలో ఒకరికొకరికి మనము అండర్స్టాండ్, గౌరవించుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ కలియుగంలో నానా విధాలుగా, నానా బాధలు, నానా కష్టాలు ఏంది పడి ఉన్నాము. తెలియలేక ఎన్నెన్నో పాపాలు కూడా మనము చేస్తున్నాము. అది కలియుగం. అది ఓం జగన్నాథ్. అది అంతే. అందులో ఆరు ఉన్నదండి. ఇది ఓం జై శ్రీ జగన్నాథ్. ఇందులో ఆరు ఉంటుంది. ఇందులో రాజు రామచంద్ర మహాప్రభు ఉన్నారు, రాజు యేసు మహారాజు ఉన్నారు. ఇందులో ఏంటి రారాజులు ఇందులోనే ఉన్నారు. ఓం జై శ్రీ జగన్నాథ్ మీరు మైండ్లో పెట్టుకుని గుర్తించుకోవాల్సిన మాటలేదండి. మనకి ఇంకా కలియుగం ఉన్నది అనుకుంటే వాళ్ళకి మనం మోసం చేసుకొని మనము ఉన్నామంటే ఆ యొక్క అధిక మీకు తిరిగేట్లు అక్కడ పనిచేయవు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మనం సత్యం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన ఇంట బయట ఎరుగు పొరుగు అందరితో ఓకే. ఆ ఒకేలోటో ఉంది. ఓ అంది వరల్డ్, కే అంది కృష్ణుడు. ఆ ఓయే వరల్డ్, కేహే క్రీస్తు, క్రియలు కృష్ణ ఒకటే. అది తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ 4 దిక్కుల నుండి మనం ఈ కలియుగంకి వచ్చాము. ఎక్కడికి వచ్చాము? 9 అంకెల అంకితము దగ్గరికి మనం వచ్చాము. ఈ 9 అంకెల అంకితములో మనం అందరినీ ఉన్నాం. క్రైస్తవుడు అంటాడు మేము లేము, ముస్లింలు అంటాడు లేము. లేదు అందరూ కూడా ఉన్నారండి. ఓం సత్యం.